విన్నారుగా, దీని పేరు లచ్చించారు. రక్షించారు కాదండి, లచ్చించారు. ఈ పేరెప్పుడన్నా విన్నారా? మీరు గోదావరి జిల్లాల వాళ్ళైతే ఎక్కడో వినిపించినట్లు అనిపించవచ్చు. లచ్చించారు మన తెలుగు వాళ్ళు కాసుకునే అనేక కమ్మని చారుల్లో ఒకటి. దీని అసలు పేరు లక్ష్మీచారు. మనకున్న కొద్దిపాటి ఆహార వనరులనే ఉపయోగించుకొని పోషకాహారాన్ని తయారు చేసుకునే పద్ధతిని మన పూర్వీకులు మనకి వారసత్వంగా ఇచ్చారు. కానీ మారిన జీవన శైలుల వల్ల కొంత, ఆధునిక పేరుతో మరికొంత వాటికి దూరమవుతూ వస్తున్నాం. ఇక లచ్చించారు కూడా అలానే దూరమయ్యాం. లచ్చించారును బియ్యం కడిగిన నీళ్లతో చేస్తారు. తొలకరి బియ్యం రాగానే లచ్చించారు కుండలను ఇండ్లల్లో పెట్టుకోవడం ఆనవాయితీగా ఉండేది. కొత్త కుండకు పసుపు రాసి దానిపై కుంకుమ బొట్లు పెట్టి దానికి పూజ చేసి ఇళ్లల్లో ప్రతిష్ఠిస్తారు. బియ్యాన్ని కడిగిన నీళ్లను ఈ కుండలలో పోస్తారు. ఈ నీళ్లను కడుగు అంటారు. కడుగు పులిసిన తర్వాతే చారు చేయడానికి ఉపయోగిస్తారు. పులియబెట్టడం వల్ల బియ్యపు నీళ్లల్లో ఉండే బి విటమిన్కి ప్రోటీన్లు కూడా తోడై ఇది బలవర్ధకమైన ద్రవంగా తయారవుతాయి. ఈ కడుగులో వంకాయ, టొమాటో, అనపకాయ, బెండకాయ లాంటి కూర ముక్కలు, తోటకూర కాడలు, కరివేపాకు, పుదీనా వంటి సుగంధ ఆకులను, 1-2 ఉల్లిపాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు, కారం జోడించి వేరే పాత్రలో వేసి మరిగించాలి. ఇక క్షణాల్లో గుమగుమలాడే లచ్చించారు తయారవుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ లచ్చించారును వేసవిలో ఎక్కువగా చేసుకుంటారు. మరి ప్రస్తుతానికి వేసవిలో ప్రవేశిస్తున్నాం కదా, కాబట్టి ఎప్పుడో మరిచిపోయిన ఈ లచ్చించారును తిరిగి మళ్ళా మనమందరము కూడా చేసుకొని ఆరోగ్యాన్ని పొందుదాం. వేడి వేడి అన్నంలో లచ్చించారు వేసుకొని గోంగూర, ఆవకాయ వంటి పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు లాంటివి నంజుకుంటే అది విందు భోజనమే అవుతుంది. మాంసాహారులు ఉప్పు చేప, ఎండు చేప ముక్కలను వేగించుకొని ఈ చారన్నంలో తింటూ ఉంటారు. కడుగు కుండ ఇంట్లో ఉంటే క్షణాల్లో లచ్చించారును చేసుకోవచ్చు. అతిథులు వచ్చినప్పుడు ఆపద్బాంధవుడిలా ఆదుకుని ఇది కూరలేని లోటును తీరుస్తుంది. కుండ పెట్టిన ఇంటిలో ప్రతిరోజు బియ్యపు కడుగును దానిలోనే పోస్తారు. ఈ కడుగును కుండ పెట్టిన ఇంటివారే కాకుండా ఇరుగు పొరుగు వారు కూడా అవసరానికి అడిగి తీసుకెళ్తుంటారు. గతంలో ప్రతి ఇంటా ఉండే కడుగు కుండ ఇప్పుడు అంతగా కనిపించటం లేదు. హఠాత్తుగా ఈ మధ్యన స్టార్ హోటల్ మెనూలో చోటు చేసుకుంది. అక్కడ నుంచి దాన్ని వంటింట్లోకి తెచ్చే బాధ్యత మనందరిది. కాబట్టి ఇక లచ్చించారు కాయడమే మీ పని కానియండి.